ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, అన్నా సో ఇప్పుడు ఏంది వే ఫార్వర్డ్ ఏంటి? అన్నా ఇప్పుడు నోటి కాడికి వచ్చిన ముద్దను లాగినట్టయిందన్నా. మా బీసీ కడుపు మీద దెబ్బ కొట్టినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ రోజు 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడము, విద్య ఉద్యోగులు ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలని చెప్పని మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచన, మాట ఎవరి సాయంతో తేలాలి, వారికి అంత సమన్వయం జరగాలనేటువంటి ఆలోచన పట్టుకుని పోయినప్పుడు మీరందరూ కూడా చూసారు. బహుశా కానీ ప్రొసీజర్ ఫాలో కాలేదని ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఫాలో కాలేము. ఇప్పుడు బీసీ 285 ఏంటిదో చెప్పమనండి, అసలు 285 ఏంటిది చెప్పమనండి వారిని. అది శ్రీనివాస్ గారిని నా మాట టెక్నికల్ పాయింట్ ను మీరు టెక్నికల్ పాయింట్ కోర్టులు అవే అడిగినాయి సార్, కోర్టులు అవే అడిగినాయి. లేదు నేనేమంటున్నా, కోర్టులు అడిగిన దానికి కూడా సమానం చెప్తాను. నేను కూడా నిన్న అంతా ఉన్నా, జాలి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎవరు ఉన్నట్టుగా తెలిసింది. నిన్నటి రోజున ఈ రోజు లేను. ఈ రోజు మొదటి విడత ఎన్నికలంటే నేను మా నియోజకవర్గం మార్నింగ్ లేచి వచ్చేసిన. ఈ రోజు మా వాళ్ళందరి నామినేషన్ ప్రక్రియలో ఒకరిద్దరు వేసే లోపలనే ఈ స్టే వచ్చిందన్న తర్వాత అసలు ఈ మతలబు ఇలా ఎలా జరిగింది అంటున్నాం. నిన్నటి రోజు స్టే ఇవ్వమని పిటిషన్స్ అడిగిన ఇవ్వని పరిస్థితి. మా బీసీ బిడ్డలందరూ కూడా మేము విజయం సాధించిన చెప్పనుకొని ముందుకు వెళ్లే క్రమంలో ఈ రోజు స్టే రావడం అనేది కూడా ఒక మతలబుగానే మేము భావిస్తున్నాం. అసలు రాజకీయ పరంగా ఏం జరిగింది అనేది కూడా ఆలోచన చేస్తున్న సందర్భం. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాం, మా చిత్తశుద్ధిని ప్రభుత్వ పక్షాన నిరూపించుకున్నాం. ఈ రోజు కులగణన జరిపినము, ఎంపారికల్ డేటా తీసుకొచ్చి పెట్టినము, డెడికేషన్ కమిషన్ వేసినాము, చట్టంను కూడా తయారు చేసినాము, ఉభయ సభలు కూడా ఆమోదం పొందిపల్లి చేసినాము. ఈ రోజు గవర్నర్ గారి దగ్గరికి పంపించినాము, గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించారు. ఈ రోజు 2018 పంచాయత్ చట్టంలో 50% క్యాప్ను విధించింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. దాన్ని అధిగమించడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాము. మళ్ళీ ఆర్డినెన్స్ ను కూడా వారికి పంపించారు. ఇదంతా వర్కౌట్ కాదని తెలిసి 9th షెడ్యూల్ లో చేరిస్తే తప్ప అన్నా ఇప్పుడు ఈ రోజు భరత్ గారు ఈరోజు పిటిషనర్ గారు మా చట్టాన్ని ఛాలెంజ్ చేయలేడు, జీవో 9 మాత్రమే ఛాలెంజ్ చేసిండు. ఒకవేళ మా చట్టం తప్పైతే, మేము చేసిన చట్టం తప్పైతే షెడ్యూల్ 9 లో చేర్చుకొని కేంద్ర ప్రభుత్వం పంపించినాము. షెడ్యూల్ 9 లో ఇక్కడ ఆర్డినెన్స్ ను గవర్నర్ గారి దగ్గర పంపినాం. ఒకవేళ మా దానిలో లోపాలు ఉంటే సరిదిద్దుకొని మాకు తిరిగి ఎందుకు పంపలేరు? గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్ తిరిగి ఎందుకు పంపలేరు? ఈ బిల్లును మీరు సక్రమంగా చేయలేని ఎందుకు పంపలేరు అని నేను అంటున్నా. టెక్నికల్ గా మా చట్టము సరి అయిందే. భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో ఆలోచించి ఇప్పుడు గవర్నర్ లేదా రాష్ట్రపతి ఒక్క నిమిషం, గవర్నరు లేదా రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే 3 నెలల్లో దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మీరు దాన్ని ఎందుకు చేయలేదు అట్లా? అది నిన్న అన్నాం కదా మేము. అది కూడా నిన్న రోజు చెప్పినాము. ఇవాళ హైకోర్టు అడిగింది అదే విషయాన్ని. అవునవును, మేము అదే అంటున్నాము. సుప్రీంకోర్టు ఉన్నట్టు దాని ప్రకారం కూడా మొదటి బిల్లు మీ చట్టం తీసుకొచ్చింది 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు బహుశా ఆర్డినెన్స్ ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం సంబంధించింది ఒక వారం 10 రోజులు టైం ఉందేమో కానీ ఈరోజు అన్ని సమయాలు అయిపోయినాయి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ రాజ్యాంగ స్ఫూర్తికి గౌరవం ఇచ్చి ఈ సాహసోపేతమైన నిర్ణయానికి రాజకీయ కోణం చూడకుండా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరిగే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన ముందుకు వచ్చి వాళ్ళ అమలుకు అవకాశం ఇచ్చుంటే ఈ రోజు బీసీ బిడ్డలకు అనేక మందికి 47%తో నామినేషన్ వేసుకుని ముందుకు విఠల్ గారు ఏదో అడగాలనుకుంటున్నాం. తెలంగాణ విఠల్ గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. ఆది శ్రీనివాస్ గారు